మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 13వ వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలీయులారా, మీరు యెహోవా ఇచ్చిన కట్టడల ప్రకారము, ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడితే వృద్ధి పొందుతావు. చూసారా? జాగ్రత్త పడితే వృద్ధి పొందుతావు. జాగ్రత్త లేకపోతే దాని ఆపోజిట్ వర్డ్ వృద్ధి లేదు అని అర్థం. ఒక మనిషి జీవితంలో జాగ్రత్త అనేది ఎంత అవసరమైనదంటే, కొంతమంది పెద్దోళ్ళు అంటారు, అమ్మ బాగున్నారా? బాగున్నా అమ్మ. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, టయానికి మందులు వేసుకోండి, టయానికి తినండి, రెస్ట్ తీసుకోండి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అంటే, మరి కొందరు యవనస్తులకైతే, చదువుకునేటువంటి పిల్లలకైతే ఏరా బాగా చదువుకో, జాగ్రత్తలు చెబుతారంట. జాగ్రత్తలు మరొక భాషలో జాగ్రత్తలు ఏమంటారంటే ఆలోచన అంటారు. ఆలోచనలు చెప్తారంట. బైబిల్లో వాక్యం ఉంటుంది, ఆలోచనకర్తలు అనేకులుగా ఉండుట అది ఆశీర్వాదకరము. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనకర్తలు అంటే జాగ్రత్త పరులు, నీ జాగ్రత్తను కోరుకునేవారు అనేకులు ఉండుట అది సంఘమునకు దీవెన, కుటుంబానికి దీవెన, ఒక మనిషికి దీవెన, ఒక మనిషికి అది ఆశీర్వాదం. చాలా కుటుంబాల్లో ఈరోజు జాగ్రత్త లేదు. జాగ్రత్త లేక ఇదో ఒక భర్త ఎడల భార్యకు జాగ్రత్త లేదు, భార్య ఎడల భర్తకు జాగ్రత్త లేదు, ఒక కుటుంబం ఎడల తండ్రికి జాగ్రత్త లేదు, ఒక కుటుంబం ఎడల తల్లికి జాగ్రత్తలు లేవు, ఒక పిల్లల ఎడల తల్లిదండ్రులకు జాగ్రత్తలు లేవు. కారణం ఏంటంటే ఈ జాగ్రత్తలు అన్నవి లేని కారణం చేత కుటుంబాలలో వృద్ధి అన్నది కనబడడం లేదు. అయితే దేవుడు ఈ ఉదయకాలంలో మాట్లాడుతున్నాడు, మీ జీవితంలో దేవుని కట్టడలను, దేవుడి చెప్పిన తీర్పులను నీవు ఏం చేయాలంట? అనుసరించి వాటి ప్రకారము నడుచుకుంటే నీవు వృద్ధి పొందుతావు. నీ జీవితంలో వృద్ధి కావాలంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది అంటారు, అయ్యా నేను వృద్ధి పొందాలంటే ఇదిగో నా దగ్గర ఏమి లేదు, నేను చిన్న స్థాయిలో ఉన్నాను అనేసి చాలా మంది కూడా అంటూ ఉంటారు. కానీ దేవుడు అంటాడు, ఇదిగో నీ స్థితి మొదట కొద్దిగా నుండినను నీవు మహాభివృద్ధి నొందుతావు. హల్లెలూయా. ఈరోజు నీ స్థితి కొద్దిగానే కనబడవచ్చు నీ కళ్ళకి. నీ కళ్ళకు ఈరోజు కొంచెమే, నీ కళ్ళ ముందు ఉన్నది కొంచెమే కావచ్చు. ఇశ్రాయేలు ప్రజలు ఆ కనాను దేశాన్ని చూచినప్పుడు వారికి చిన్నదిగా కనిపించిందంట. చిన్నదిగా కనిపించినప్పుడు వాళ్ళు సనిగారంట, మోసే మీద సనిగారంట. వాళ్ళు సనగని రోజు అంటూ లేదు. ఎక్కడెక్కడ ఎర్ర సముద్రాన్ని చూచినప్పుడు సనిగారు. ఏంటంటే ఇదిగో ఆ యొక్క మాకు ఐగుప్తుల సమాధులు లేవని తెచ్చి ఈ ఎర్ర సముద్రంలో మమ్మల్ని చంపాలనుకున్నావా మోసే? చంపాలనుకున్నావా? ఈ యొక్క ఎర్ర సముద్రంలో నీళ్ళ కొరకు నీళ్లు లేకపోతే సనిగేవారు, భోజనం లేకపోతే కొనిగేవారు. ఈరోజు లేరా మన కుటుంబాల్లో కూడా? టయానికి భార్య భోజనం పెట్టకపోతే భర్త ఇంతెత్తు లేసి కూర్చుంటాడు మీదకి. అవునా? టయానికి భోజనం పెట్టకపోతే పిల్లలు తల్లి మీదకి లేచి కూర్చుంటారు ఇంత మీదకి. ఏమ్మా పెట్టవా, ఆకలి అవుతుంది అని చెప్పేసి. గమనించండి బిడ్డలారా, ఇంట్లో ఏది లేకపోతే వెంటనే భార్య భర్త మీదకి లేస్తుంది. ఏమీ లేదు, ఏం సంపాదిస్తున్నావు అని చెప్పేసి. గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల మనస్సులను దేవుడు అర్థం చేసుకుని వారికంటూ కొన్ని విధులను ఇచ్చాడంట. కొన్ని విధులను, కొన్ని ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడంట. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ ఆజ్ఞల ప్రకారము కొన్ని తీర్పులు కూడా దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన తీర్పులు ఎటువంటివో తెలుసా?
ఎవడైనా నీ కంటి మీద కొడితే వాడి మీద వాని కంటి మీద నువ్వు కొట్టాలి. కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి, కాలు కాలు, మాటకు మాట. ఇది పాత నిబంధన ప్రకారము, ధర్మశాస్త్ర ప్రకారము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞా తీర్పు. ఇది నువ్వు జరిగించాలి అని దేవుడు మోసేకు చెప్పాడు. కానీ యేసయ్య ఏం చేసాడో తెలుసా? ఎవరైనా నిన్ను ఒక చెంప మీద కొడితే మరొక్క చెంప కూడా చూపించు అని చెప్పి ఆయన చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. శాసనములను మార్చగలిగాడు దేవుడు. అందుకే ఈ ఉదయకాలంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు దేవుని సన్నిధానములో ఆయన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపు కొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. రెండవ మాట, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. మొదటి మాట ఏంటంటే జాగ్రత్త పడము. జాగ్రత్త పడితే వచ్చినటువంటి ఒక లాభం ఏంటి? వృద్ధి పొందుతావు, అభివృద్ధి పొందుతావు. జాగ్రత్త పడితే అభివృద్ధి పొందుతావు. రెండవది ఏంటంటే ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండము. రెండవదిగా ధైర్యం తెచ్చుకో. ఎటువంటి పరిస్థితులలో నువ్వు ఉన్నా కూడా నీకు ఏం కావాలంట? ధైర్యము కావాలంట. నీ జీవితంలో కొన్ని సందర్భాలలో మనకు ధైర్యము చాలదండి. కొన్ని కుటుంబాల్లో ధైర్యం ఉండదు. ఏది చెయ్యాలన్నా ధైర్యం అనేది చాలదు. కారణం ఏంటో తెలుసా? భయం గుప్పిట్లో ఈరోజు మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. మనిషికి ధైర్యం లేదు. అయితే దేవుడు ఈ ఉదయకాలంలో ధైర్యము తెచ్చుకొనుము అనేసి అంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఎదురుగా మనిషి జీవితంలో ఎటువంటి శోధనలు ఎదురైతాయంటే ఎదురుగా నిలబడిన వాడు దేవుడా లేదంటే దయ్యమా అని కనుక్కోలేనటువంటి స్థితిలోనికి మనిషి వెళ్తాడు. దేవుణ్ణి నమ్మిన వాడే, దేవునితో కూడా ఉన్నవాడే, దేవునితో కూడా తిరిగిన వాడే, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నవాడే, కానీ ఎదురుగా ఉన్నటువంటి సమస్యను అర్థము చేసుకోవడానికి, ఎదురున్నటువంటి సమస్యను కనుక్కోవటానికి, ఎదురున్నటువంటి సమస్య ఇది దేవుడి నుంచి వచ్చిందా దయ్యం నుంచి వచ్చిందా, ఇక్కడ ఉన్నది దేవుడా లేక దయ్యమా అని తెలుసుకోలేనటువంటి స్థితి కూడా మనిషికి ఎదురవుతుందంట. ఒకరోజు యేసు ప్రభువు వారు తన శిష్యులతో కూడా ఒక ప్రాంతానికి ఆయన ప్రయాణమైపోతూ ఉన్నాడు. ఒక ప్రాంతానికి ఆయన ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా అక్కడ ఏం జరిగిందంటే యేసయ్య చెప్పాడంట, నాన్న నేను కొంచెం ఒలివ కొండ దగ్గరకు వచ్చారు, నేను ప్రేయర్ చేసుకుంటాను, ఇక్కడ మీరు వెళ్ళండి అని చెప్పాడు. చూద్దాం మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వాక్యం ధ్యానించండి. ఎదురుగా వస్తున్న వారు ఎవరు? వస్తున్న వ్యక్తి ఎవరు? ఏమండి యేసయ్యతో వీళ్ళు కలిసలేదా? 10 నిమిషాలు, ఒక అర్ధ గంట అనుకుందాం, లేదంటే ఒక గంట అనుకుందాం. గంట ముందు యేసయ్యని చూశారు. ఏ డ్రెస్ వేసుకున్నాడు అదే డ్రెస్సే కదండి. లేదండి డ్రెస్ మార్చినా కూడా ఎంతెందుకు, ఒక 10 రోజులు ఒక మనిషితో మనం సావాసం చేస్తే ఆ వ్యక్తి ఎలా నడుస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా వస్తాడు మనం కనుక్కోమా? మరి అలాంటిది యేసు ప్రభువారు ఆ సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఈ శిష్యులందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు? భయపడిపోతా ఉన్నారు. ఏమని? అయ్యో భూతం వస్తా ఉంది. దీనంతటి కారణం ఏమంటారు? ఎందుకొరకు వారు భయపడ్డారు? ఎందుకొరకు వారు ధైర్యం లేదు వారికి? కారణం ఏంటి అంటే వారు ఉన్నటువంటి పరిస్థితి ఎటువంటి పరిస్థితి అంటే శోధన సమయం. ప్రైజ్ ది లార్డ్. వారు ఆపదలో ఉన్నారు, వారు కష్టములో ఉన్నారు, వారు శోధనలో ఉన్నారు. వారు వస్తున్నది యేసు ప్రభు వస్తున్నాడా లేకపోతే భూతం వస్తుందా అని తెలుసుకోలేనటువంటి పరిస్థితులలో వారు ఉన్నారు. ఆ పరిస్థితులలో వారు ఉన్నారు. నీ జీవితంలో కూడా నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు బట్టి నీవాడు ఎవరో దేవుడు అంటాడు, తనవాడు ఎవరో పరిశుద్ధుడు ఎవరో రేపు యెహోవా తెలుసుకుంటాడు. హల్లెలూయా.
కన్నవాడు ఎవరో, పరిశుద్ధుడు ఎవరో రేపు యెహోవా తెలుసుకుంటాడంటే ఈ రోజు ఏం చెప్తున్నాడు దేవుడు? జాగ్రత్తగా ఉండు. మొదటిగా జాగ్రత్తగా ఉండు, రెండవదిగా ధైర్యం తెచ్చుకో. ధైర్యం లేకపోతే మనిషి జీవితంలో ఒక సమస్యను చూసి కృంగిపోతూ ఉన్నప్పుడు, ఒక సమస్య నుంచి బాధపడుతున్నప్పుడు ఎదురుగా యేసే సాక్షాత్తు వస్తున్నా కూడా శిష్యులందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. అయ్యో భూతం వస్తా ఉంది. అప్పుడు ఇది యేసయ్య అన్నాడు, భయపడకము, నేనే, వచ్చుచున్నవాడు నేనే అని దేవుడు చెప్పాడంట. అక్కడికి కూడా ఆ సమయంలో పేతురు గారు ఏం చేశారంటే యేసయ్యను ఎదుర్కోవడానికి ఆశ అయితే ఉంది, కానీ నమ్మకం అయితే లేదు. అపనమ్మకం. కారణం ఏంటి? వారు అపాయంలో ఉన్నారు. అపాయంలో ఉన్నప్పుడు సాతాను కూడా వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి పలుమారు నిన్ను మోసం చేస్తుంది. వెలుగుదూత వేషం వేసుకొని వచ్చేసి ఇదిగో ఇది దేవుడి చిత్తం అంటూ, ఇది కాదంటూ, ఇదే దేవుడి చిత్తం అంటూ, ఇది దేవుడు చూపించాడంటూ లేనిపోని విధాలుగా బ్రహ్మ పరుస్తున్నాడు సాతానుడు. పేతురు కూడా అంటూ ఉన్నాడు, అక్కడ యేసు ప్రభువునో కాదో తెలియదు, అయితే అది యేసే అని తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెడతా ఉన్నాడు. ఏమని? యేసయ్యా, ప్రభువా, నీవే అయితే నీతో కూడా నేను కూడా ఈ యొక్క నీళ్ళ మీద నడిచి వచ్చుటకు నాకు ఏం కావాలి? ఆజ్ఞ ఇమ్మన్నాడంట, సెలవు కావాలన్నాడంట. సరే వచ్చేయి పేతురు, నేనే కదా వచ్చానంట. నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నాడు, కానీ అటు చూచాడు, ఇటు చూచాడు, సందేహపడిపోయాడంట. యేసయ్యనో కాదో. కొంతమంది జీవితంలో ఈ సందేహం అనేది ఎక్కువ ఉంటుందండి. ఇది దేవుడి చిత్తమో కాదో, ఇది అవునో కాదో, యాతన పడిపోతున్న రేకంగా, వేదన పడిపోతున్న రేకంగా. ఏదైనా సరే ఒక అడుగు ముందుకు వేయడానికి వారికి అస్సలు బలం అనేది, ధైర్యం అనేది సరిపోదు. ఈ యొక్క పేతురు అడుగులు వేస్తున్నాడు, కానీ ధైర్యం సరిపోవట్లేదు, జాగ్రత్త లేదు. తిరుగుతా ఉన్నాడు, యేసయ్యకు ఎదురుగా వెళ్తున్నాడు, కానీ సందేహం, యేసయ్యనో కాదో. స్వరము పట్టినా సరే యేసయ్యను గుర్తుపట్టొచ్చు కదా. ఏమయ్యా, నేను ఏ నంబర్ నుంచి మీకు ఫోన్ చేసినా నా స్వరాన్ని గుర్తుపడతారు మీరు, అవునా? మరి యేసయ్య ఎదురుగా ఉండి మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు రా అన్నాడు. సందేహం, యేసునో కాదో. దేవుడు అన్నాడు, అతని చెయ్యి పట్టుకొని లేవనెత్తి అతనితో పలుకుతున్న మాట ఏమన్నా తెలుసా? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతీవి? అంటే విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మన జీవితంలో కూడా కొన్ని సందేహాలు, కొన్ని జాగ్రత్త పడలేనటువంటి స్థితి మనలో ఉన్న కూడా ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాసములో దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు కనుక నువ్వు జాగ్రత్తగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు కనుక నువ్వు జాగ్రత్తగా ఉంటే మహాభివృద్ధి పొందుకుంటావు. జాగ్రత్తగా ఉండి ఎలా ఉండాలంట? అభివృద్ధి పొందిన తరువాత ధైర్యముగా ఉండము. ధైర్యముగా ఉంటే ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండు. రెండో మాట, ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండాలి. మూడో మాట అక్కడ ఒకసారి ధ్యానించండి, 22వ అధ్యాయము 13వ వాక్యం. మూడో మాట ఏంటంటే భయపడకము. మూడో మాట, మనము భయపడకూడదు, దిగులు పడకూడదు. మొదటి మాట ఏంటి? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉన్నట్టయితే మనం ఏమవుతామంట? మహాభివృద్ధి పొందుతాం. రెండవదిగా ధైర్యముగా ఉంటే మనం ఎలా ఉంటామంట? బలాన్ని పొందుకుంటాం. మొదటిగా జాగ్రత్తగా ఉంటే వృద్ధి పొందుకుంటాం. రెండవదిగా ధైర్యంగా ఉంటే
బలాన్ని పొందుకుంటాం. మూడవదిగా భయపడకము. ఎందుకు దేవుడి మాట చెబుతూ ఉన్నాడు? ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9వ వాక్యం ధ్యానించండి. నీవు భయపడకూడదు. మూడవదిగా దేని కొరకంటే భయపడకమని దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. నిన్ను పిలిచినది మనుషులు కాదు, నిన్ను పిలిచినది రాజులు కాదు. రాజుల కంటే గొప్పవాడు, మనుషుల కంటే గొప్పవాడు, ప్రేమించిన వారి కంటే గొప్పవాడు, తల్లిదండ్రుల కంటే గొప్పవాడు, అన్నదమ్ముల కంటే గొప్పవాడు, సమస్త లోకంలో ఉన్న లోకనాథుల కంటే కూడా గొప్పవాడిని బట్టి దేవుడిని పిలిచాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు కనుక నీవు ఆయన సన్నిధానంలో భయపడకుండా దిగులు పడకుండా నువ్వు ఉంటే నీకు ఏం కలుగుతుంది? సహాయము కలుగుతుంది. దేవుడు అంటాడు సహాయం కలుగుతుంది. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. దేంతో ఆదుకుంటాడు దేవుడు? నీతి అను తన దక్షిణ హస్తంతో దేవుడు ఆదుకుంటాడు. ఆదుకోవాలంటే ఏం చేయాలి? మొదటిగా జాగ్రత్తగా మనం ఉండాలి. జాగ్రత్త పడితే దేవుడు ఏం చేస్తాడంట? వృద్ధి పొందిస్తాడంట. రెండవదిగా ధైర్యముగా ఉండాలి. ధైర్యముగా ఉంటే దేవుడు మనకి ఏమిస్తాడు? బలాన్ని ఇస్తాడు. మూడవదిగా ఎలా ఉండాలంట? భయపడకుండా ఉండాలి, దిగులు పడకుండా ఉండాలి. మన భయం, మన దిగులు దేని కొరకు తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి ధ్యానించాలి. బైబిల్లో వాక్యం ఉంటుంది, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను వాటి పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే శ్రేష్ఠులు కారా? హల్లెలూయా, హల్లెలూయా. దేనికంటే శ్రేష్ఠులు మీరు? ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఏమి తినాలి, ఏం త్రాగాలి, ఇదే మన ఆలోచన. కొట్లలో కూర్చుకొనవు, కానీ వాటికంటే కూడా మీరు శ్రేష్ఠులు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. గనక మనం ఏమి ఎలా ఉండాలి? ఈ మొదటి రోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దాన సందేశంలో 3 మాటలు నేను చెప్పాను. మొదటి మాట ఎలా ఉండాలి చెప్పాలి అందరూ? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే వృద్ధి పొందుకుంటారు. రెండవదిగా ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటే ఏమొస్తుంది? బలం. మూడవదిగా భయపడకూడదు, దిగులు పడకూడదు. భయపడకుండా ఉంటే మనకు ఏం కలుగుతుంది? సహాయం కలుగుతా ఉంది. నీతి అను తన దక్షిణ హస్తముతో దేవుడు మనలను ఆదుకుంటాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా చిరునామా పాస్టర్ ఏలియా ఎంఎస్, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 9000 20